మీలో ఎంతమందికి సీతాఫలాలంటే ఇష్టం కామెంట్ చేసేయండి. నాకైతే ప్రాణం మాట. ఈ సీతాఫలాలు ఉంటే చాలు, నాకేం అక్కర్లేదు. అయితే ఈరోజు నేను సీతాఫల ఐస్ క్రీమ్ చేస్తున్నాను. దీనికోసం సీతాఫలము, ఫ్రెష్ క్రీము, ఇంకా పంచదార ఉంటే సరిపోతుంది. బయట బోలెడు డబ్బులు పోసి చేసి ఐస్ క్రీమ్స్ కొనకండి. వాటిలో చాలా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కలుపుతారు. ఇలా ఇంట్లోనే హెల్తీగా చాలా తక్కువ ఖర్చుతో ఐస్ క్రీమ్స్ అయితే మనం చేసేసుకోవచ్చు. ఇంటిల్లిపాది తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టొచ్చు. ఎంతైనా తినొచ్చు ఐస్ క్రీము. వాళ్ళకి కూడా చాలా మంచిది మాట. సీతాఫలాలు గింజలు తీయడం కోసం కేవలం మనం ఇలాంటి ఆనియన్ కట్టర్ వాడితే సరిపోతుంది. అందులో పల్పు బాగా పండిన సీతాఫలాల పల్పు అయితే మనకి సీడ్స్ ఈజీగా సెపరేట్ అయిపోతాయి అన్నమాట. అలా అయిపోయిన తర్వాత వాటిని ఎంత వచ్చిందో మొత్తం తీసుకొని ఒక కప్పు అయితే వచ్చింది నాకు గుజ్జు. ఆ గుజ్జుకి నేను ఒక కప్పు షుగరు, 2 టీ స్పూన్ల ఇది ఫ్రెష్ క్రీమ్ వాడానమాట. ఫ్రెష్ క్రీమ్ వాడుకోండి, లేదంటే పాలమీగడ ఉంటే పాలమీగడ వాడుకోండి. మనకి ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా వస్తుంది. నేను లాస్ట్ టైం కూడా ఐస్ క్రీమ్స్ చేశాను. మ్యాంగోస్, సీతాఫలాలు, కర్బూజా వీటన్నిటితో కూడా ఐస్ క్రీమ్ చేశాను. అప్పుడు నేను పాలు వాడాను. నాకు ఫ్రెష్ క్రీమ్ అప్పుడు దొరకలేదు. ఈసారి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ చేయాలని చెప్పి అయితే నేను సూపర్ మార్కెట్లో ఈ ఫ్రెష్ క్రీమ్ కొనుక్కొచ్చి మరీ చేశాను. దీన్ని నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తీసుకొని తింటే సూపర్ ఉంటుంది. నాకు మార్నింగ్కి పర్ఫెక్ట్ సెట్ అయింది. నేను నైటే కొంచెం ఆత్రమాక కొంచెం తీసుకొని తినేసాను. అప్పుడు కూడా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా సూపర్ సెట్ అయింది అన్నమాట. ఐస్ క్రీమ్ లాగా అద్దరిపోయిన టేస్ట్ అయితేని. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.